రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహారాజా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నియమించబడిన వ్యవసాయ శాఖ ఎంపీఓస్ బహుళ ప్రయోజన విస్తరణాధికారులు అయినటువంటి మేము సుమారుగా మన రాష్ట్రం మొత్తం మీద 1396 మంది వ్యవసాయ శాఖలో 10 సంవత్సరాలుగా ఒక రోస్టర్ పద్ధతిలో నియమించబడిన వ్యవసాయ శాఖ ఎంపీఓలు సార్. ఆనాటి నుండి ఈనాటి వరకు వ్యవసాయ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఒక విత్తనం నుంచి విక్రయం వరకు, ఒక ఎరువుల సరఫరా కావచ్చు, ఒక విత్తనం సరఫరా కావచ్చు, ఒక సాయిల్ శాంపిల్స్ కావచ్చు, ఒక వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు, ఒక పొలం పిలిచింది కార్యక్రమం కావచ్చు, ఒక చంద్రన్న రైతు క్షేత్రంలో, ఇలా ప్రతి కార్యక్రమంలో కూడా ఎంపీఓలు రైతులకు చేదోడి వాదోడిగా ఉంటూ ఒక రైతును ఒక శాస్త్రవేత్తగా మాత్రమే లక్ష్యంగా దృష్టిలో పెంచుకొని 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం సార్. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇన్ని చేసినా మేము ఒక పొడమతల్లి సేవలో పురోహితులుగా విగత జీవితులుగా మారిపోయాం సార్. మా తోటి సాగు ఉద్యోగులకి రైతు సేవా కేంద్రంలో పనిచేసినటువంటి వ్యవసాయ సహాయకులకి 33,000 పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది సార్. మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు పెంచిన 12,000 శాలరీ మాత్రమే ఇస్తున్నారు సార్. మేము అంతా కూడా ఫ్యామిలీతో ఉన్నాం సార్. దయచేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేసుకోక కాకుండా తక్షణమే మాకు జీతాలు పెంచే విధంగా మీకు ఉద్యోగ భద్రత కల్పించమని మిక్కిలి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేసుకున్నాం సార్. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో విశాఖ జిల్లా అయినటువంటి జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు మొదలైన జిల్లాలకు సుమారుగా 2 సంవత్సరాలుగా ఇన్సెంటివ్స్ అనేది జమ కాలేదు సార్. తక్షణమే అవి కూడా ఇప్పిస్తారని కోరుచున్నాము సార్. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదండి. ఎందుకంటే 12 సంవత్సరాలుగా మేము విధులు నిర్వహిస్తున్నాం సార్. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఉద్యోగం ఎక్కడా చేయలేదు సార్. సమాన పనికి అనేది సమాన వేతనం లేదు. తోటి ఉద్యోగులు 33,000 ఇస్తున్నారు సార్. కానీ మేము మాత్రం 12,000 గౌరవంతో ఒక చిన్న ఆశతో బతుకుతున్నాం సార్. ఎప్పటికైనా మన ముఖ్యమంత్రి వర్యులు వస్తారు, మాకు ఏ విధంగా న్యాయం చేస్తారనే దృఢ సంకల్పంతో మేము ఉన్నాం సార్. దయచేసి మేము చేసింది మీకు న్యాయం అనిపిస్తే కంపల్సరీగా తక్షణమే కొన్ని రోజుల్లో మాకు జీతాలు పెంచమని మిక్కిలి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీఓస్ అందరికీ కూడా తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.